పాపాల పెద్దిరెడ్డికి హెచ్చరిస్తున్నా, నువ్వు చేసే అరాచకాలు చూస్తా ఉంటే మొత్తం ఇసుక, మద్యం, పోతే ఇంకా మైన్స్, గ్రనైట్ ఒకటి కాదు వర్కులు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడే వరకు రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తున్నాను. ఈ చంద్రబాబు మోసకారి మాటలు నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేనని దూషణ పర్వాన్ని దిగాడు. నువ్వు ఏదైనా చేస్తుంటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు అవి చెప్పుకోవాలి. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, మన రోజువారీ మెనూ పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేశాడంటే నువ్వు ఏం చేస్తావు? నాడు నేడు స్కూల్స్ ఊకే రంగు పూసాలంటాడు. బుద్ధన్నా ఉందా? అంత వయసు ఉంది, ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల, రాని వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈడేమో ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, బ్రీఫ్డ్ మీ అనే చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఓట్ల కోట్ల కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబు దాపరించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెనుపోటు పడితే అధికారం తీసుకొని మన చెడ్డ పేరు తెచ్చారు. చిత్తూరు జిల్లా వాసులు అంటే వెనుపోటుదారులా? నువ్వు ఒక్కడే వెనుపోటుదారుడు. ఈ జిల్లాకు కూడా వెనుపోటు పడిచావు, కుప్పానికి కూడా వెనుపోటు పడిచావు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలను కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలువ అని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను.